హాయ్ ఆల్, ఇవే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఈసారి లేఅవుట్లో ఇల్లులన్నీ ఫామ్ అయ్యాయి కదా. సో ఇంట్రెస్టెడ్ ఫ్యామిలీస్ మా లైన్ వరకే కలెక్ట్ చేశాము. సో మొత్తం 8 ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట, వీళ్ళే వాళ్ళంతా. సో మా ఇంట్లోనే సెలబ్రేట్ చేశాము, ఆర్గనైజ్ చేశాను అంతా, గేమ్స్ అంతా. సో అందరూ అసెంబ్లీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉండింది. మొత్తం 8 ఫ్యామిలీస్ అనమాట. ప్రతి ఇంటి కాడ నుంచి మనీ కలెక్ట్ చేసి ఫుడ్ అన్నీ అరేంజ్ చేశాను అండ్ గేమ్స్ కొన్ని ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను అదే నా హ్యాపీనెస్ని చెప్తూ ఉన్నాను. అందరు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇనిషియల్గా ఇది 8 ఫ్యామిలీస్తోనే స్టార్ట్ అయింది. రేపు ఫ్యూచర్లో ఇంకా పెద్దదిగా అవుతుందని ఆశిస్తున్నాను అనమాట. దీనికి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక్కసారైనా సరే 4 సార్లు మనం కలుస్తూ ఉంటే హ్యాబిట్ అయిపోతుంది అనమాట, వాళ్ళని మాట్లాడడం, మంచిగా ఉండడం అంతా. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో మనకే టైం దొరకట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి టైంని మనము క్రియేట్ చేసుకొని కానీ మనం స్పెండ్ చేయగలిగితే, అంతేకాక ఇది December 31st అనేది ఈసారి సండే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ లైక్ దిస్ టుగెదర్ అనమాట. సో తర్వాత కొన్ని గేమ్స్ కండక్ట్ చేసాం, లైక్ కలర్ గుర్తుపెట్టుకోవడము, ఆర్డర్ అనమాట, సేమ్ ఆర్డర్లో ప్లేస్ చేయడం, అలాంటి గేమ్స్ ఇలా పిల్లలకి. అసలు సెకండ్ కూడా నేను టైం ఇవ్వలేదు, జస్ట్ టక చూసేసి టక పెట్టేయమని చెప్పాను. సో ఇలా కలర్ గేమ్స్, ఇంకొన్ని గ్లాసెస్ గేమ్స్, ఇంకొన్ని అలా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ గేమ్స్ కండక్ట్ చేశానమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే గెలుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి, కానీ వాళ్ళకి స్పోర్టివ్నెస్ అనేది వస్తుందన్నమాట. మనము కాంపిటేటివ్ స్పిరిట్ ఇవ్వాలి, అది కూడా పాజిటివ్ కాంపిటేటివ్ స్పిరిట్. ఎలా అంటే మనం గెలవాలి అనుకోవాలి, కానీ పక్కన వాళ్ళని పడేసి గెలవాలనుకోకూడదు. అలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఇవ్వడం కోసమే ఇలాంటివి మనం అప్పుడప్పుడు అరేంజ్ చేస్తూ ఉంటే పిల్లల్లో ఏది మంచి చెడు తెలుస్తుంది, ఎలా ఆడాలో కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఇలా మ్యూజికల్ చైర్ అరేంజ్ చేశాము. సో లేడీస్కి బాగా పోటాపోటీగా జరిగిందనమాట. నేను మధ్యలోనే అవుట్ అయిపోయాను. సో ఇట్లా పోటాపోటీగా మ్యూజికల్ చైర్స్ అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడా అరేంజ్ చేసాము మ్యూజికల్ చైర్స్. యాక్చువల్గా షటిల్ అనుకున్నాము, బట్ టైం సరిపోలేదు, దానికి 1 hour అయినా కావాలి కదా. సో ఇక్కడే టైం ఎక్కువ తీసేసుకుంది, అందుకని మేము అబ్బాయిలకు కూడా మ్యూజికల్ చైర్స్ అరేంజ్ చేశాను. ఈసారి బిగ్ ఈవెంట్గా ప్లాన్ చేయాలి. మన ఇండియన్ టైమింగ్స్ గురించి తెలిసిందే కదండి. నేను 5 ఫస్ట్ 3 ప్లాన్ చేశాను, మళ్ళీ అది కాస్త 5 అయింది. 5 అని ప్లాన్ చేసాను, మళ్ళీ అది కాస్త 6 అయింది. సో 6 నుంచి స్టార్ట్ చేసాము ఇలా, అండ్ నైట్ 9:30, 10కి క్లోజ్ చేసామన్నమాట గేమ్స్ ఇవన్నీ. సో అందుకని కొంచెం లేట్ అయింది, బట్ చాలా సరదాగా ఫన్నీగా కలిసాము, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా ఎంతో బాగా చూస్తున్నారు కదా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. బట్ చాలా హ్యాపీగా ఉందండి, సొంత ఇల్లు తీసుకొని ఉండడము, ఇలా అందరూ ఫ్రెండ్స్ అవ్వడము, ఇలా చాలా హ్యాపీగా ఉండింది. చూసారు కదా, ఇట్లా లాస్ట్కి మ్యూజికల్ చైర్స్లో ఇద్దరు ఫైనల్ అయ్యారనమాట, వాసికి అండ్ ప్రియా అని. సో వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుండింది కాంపిటీషన్, అండ్ లాస్ట్గా వాసికి విన్నర్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది జెంట్స్ అనమాట. ఈ జెంట్స్ దాంట్లో సుజిత్ అని తను విన్ అయ్యారు. కానీ ఫస్ట్ మ్యూజికల్ చైర్ మేము ఆడం అన్నారు, బట్ నాకు అందరూ లేడీస్ బలవంతం చేసి తలకి వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూర్చొని మ్యూజికల్ చైర్స్ ఆడారు. మాకన్నా ఎక్కువగా వాళ్ళే కొట్టుకున్నారు, ఎవరు అవ్వాలి అని చెప్పేసి. చాలా ఫన్నీగా ఉండింది అసలు. ఇలాంటప్పుడే తెలుస్తుంది అనమాట, ఇంట్లో ఏమో మామూలుగా ఉంటారు, బయటకు వస్తే మాత్రం జెంట్స్ కూడా పోటీగా పడతారనమాట. ఇట్లా పిల్లలకి మళ్ళీ గ్లాసెస్ది ఇలా మేము గేమ్స్ కండక్ట్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట.
తర్వాత గేమ్స్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ వేసామన్నమాట. పిల్లలు నేను రావాలనే తల్లికి వెళ్ళి ఊరిని ఎంకరేజ్ చేసేసి ఒక 2 స్టెప్స్ వేసి మళ్ళీ పక్కకు వచ్చాను. సో చూసారు కదా వేస్తున్నా, వెనకాల రెడ్ డ్రెస్లో ఉండింది మా పాపే. చూసారా ఎలా వేస్తుంది, 3 ఇయర్స్ కూడా లేదు ఆ పిల్లకి, ఫుల్ జోష్ మీద వేస్తుంది. తనకు కూడా ఇలా సెలబ్రేషన్స్, పార్టీస్, ఆ ఫ్రెండ్స్, చుట్టూ జనాభా ఉండడం అంటే చాలా ఇష్టము. అందరితో ఉండాలి, నవ్వుతూ ఉండాలి అన్నదే తన కాన్సెప్ట్. సో అలాంటి గుణం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పిల్లలు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వీళ్ళ పేర్లు డాలీ, నిత్య అనమాట. మా అమ్మాయి పేరు ధార్విశ్రీ. చాలా బాగా వేస్తున్నారు కదా. కాకపోతే అండి సేమ్ మళ్ళీ అదే రిపీట్ అండి. గర్ల్స్ మాత్రమే ఇలా చిన్నపిల్లల్లో కూడా అమ్మాయిలు మాత్రమే హుషారుగా ఉన్నారు, అబ్బాయిలు మాత్రం ఓన్లీ గేమ్స్ అంటేనే ఆడుతున్నారు. అబ్బా వీళ్ళు మాత్రం మారరే, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అబ్బాయిలు. చేస్తుంటే చూసారు కదా, యాడ్స్ కూడా వస్తున్నాయి మధ్యలో. బట్ ఏదో ట్రై చేసాము.
దాని తర్వాత బాల్ పాసింగ్ గేమ్ పెట్టామన్నమాట. ఇదేంటంటే ఎవరి చేతిలో లాస్ట్లో మ్యూజిక్ ఆగిపోయేట చేతిలో బాల్ ఉంటుందో వాళ్ళు అవుట్ అన్నమాట. అలా ఈ గేమ్ కూడా కాసేపు కండక్ట్ చేసుకున్నాము. తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా కాన్సెప్ట్ అనమాట. మగవాళ్ళు వాళ్ళకి గంతలు కట్టుకొని కరెక్ట్ పొజిషన్లో బొట్టు పెట్టాలి. సో ఈ కాంపిటీషన్లో వీళ్ళే గెలిచారనమాట. సో ఇలా గెలిచిన వాళ్ళకి మాత్రం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది లాస్ట్లో, అది చెప్తాను. ఏంటంటే ఓకే లాస్ట్లోనే చెప్తాను. తర్వాత
న్యూ ఇయర్ కేక్ తెచ్చాము, దాంతోపాటు ఇంకో కేక్ తెచ్చాము. ఎందుకంటే జనవరి 1న మాకు లేఅవుట్లో సంగీత అని మా ఫ్రెండ్కి బర్త్డే. సో తనకు కూడా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లేఅవుట్ తరపున చేయించాం అనమాట. సో హ్యాపీ బర్త్డే సంగీత వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ అవర్ పీపుల్. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ హస్బెండ్స్ ఎవరి వైఫ్లో వాళ్ళకి కేక్స్ తినిపిస్తున్నారనమాట. చాలా ఫన్నీగా ఉండింది, చాలా హ్యాపీగా ఉండిందండి. అందరూ చాలా తృప్తిగా వెళ్ళారు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఒకరికొకరు తినిపించుకుంటున్నారు స్వీట్తో. కేక్ అంటే స్వీటేనండి, ఆంగ్లం స్వీట్ అంతే. తీపితో సెలబ్రేట్ చేసుకోవాలని ఇది మన న్యూ ఇయర్ కాకపోయినా సరే ప్రతి నమ్మకాన్ని ఎందుకు అంటే ప్రతి ఒక్కరి సంస్కృతిని ఎందుకు నమ్మాలి అంటే ప్రతి దాంట్లో ఆనందం ఉంటుంది కదా. ఆనందాన్ని ఇచ్చే దేన్నైనా సరే మనం నమ్మి పాటిస్తే హ్యాపీనెస్సే. సో యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విచ్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. తిరు మా పక్కింటి సంపత్, తను ప్రియా వాళ్ళనమాట. వాళ్ళ వైఫ్ రాలేదన్నమాట, తను ప్రెగ్నెంట్, అందుకని రాలేకపోయింది. సో వీ మిస్ హర్. తన పేరు స్నేహ. వీళ్ళు వాసుకి అండ్ వాళ్ళ హస్బెండ్ వెంకట్. తిను ఇందాక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సిద్ధుకి వీళ్ళు గెలిచారు కదా ఉండమ్మ బొట్టు పెడతానని. సో లిఖిత రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలన్నమాట. చాలా హ్యాపీగా చేశాడు సిద్ధు. సో లిఖిత కూడా చాలా హ్యాపీ. వీళ్ళకి కూడా 1 year బాబు ఉన్నారనమాట. ఇలా అయిపోయిన తర్వాత ప్రతి ఫ్యామిలీస్కి గేమ్స్లో గెలిచినందుకు ప్లస్ పార్టిసిపేషన్ గాను ప్లస్ ప్రతి ఇంటికి ఒక గిఫ్ట్ గాను ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇప్పించామన్నమాట. సో తిని మ్యూజికల్ చైర్లో గెలిచారు కదా, అందుకోసము సుజిత్కి పర్స్ ఇచ్చాము. ఇట్లా డిఫరెంట్ గిఫ్ట్స్, పిల్లలకి బోర్డ్స్ పజిల్స్, అలా డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చాము. మా మోటివ్ ఏంటంటే పిల్లలు ఓడిపోయినా గెలిచినా సరే ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ రావాలని డిఫరెంట్ ఏజెస్ పరంగా బడ్జెట్ వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకొని వచ్చామన్నమాట. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.